హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి దోస్తులు. మనము 1,00,000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నామన్నమాట. ప్లీజ్ దోస్తులు జల్దీ 1,00,000 సబ్స్క్రైబర్స్ మీరైతే చేయాలని మేమైతే కోరుకుంటున్నామన్నమాట. కొత్తగా చూస్తున్నోళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి సిరీస్ కోసం అయితే. ఇక దోస్తులు మనం అనుకున్న టార్గెట్ అయితే బాగా దగ్గరలో ఉన్నామన్నమాట. ఇక మన టార్గెట్ రీచ్ అయితే మన ఛానల్ సక్సెస్ అయినట్టే. దానికి కారణం మీరు అందరన్నమాట. పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. ఇంత మంచిగా ఇంత ముందుకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు. మరి దోస్తులు అందరికీ హ్యాపీ సండే. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 23 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నాకు భయమే అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలో నాకు అర్థమే అయితలేదు. వాళ్ళేమో ఏది కూడా ఇయ్యమని వాళ్ళు అంటుర్రు, ఇదేమో నా పోరి పరిస్థితి ఎట్లా అని ఇది అంటాంది. ఏం చేసురు ఏమో మధ్యలో నేను చచ్చురైతాంది. నన్ను మనిషి లెక్కనే చూస్తలేదు కదా. అవునే బిడ్డ, అల్లుడు నిన్న అడిగత్తాన పోయి రాత్రి అటే ఉన్నాడేమే. ఉంటే ఉండని, రోజుండని, ఎవడద్దంటాడు. అడుగుతా అని అన్నాడు. అడిగినాక అది ఏమంటదో చెప్పుతా అని అన్నాడు. ఈ వారకు పత్తకు లేకపాయే కదా. వచ్చినా అడిగే అత్తానా. ఏమన్నది అడిగినవా? ఏమని అడిగినావు? ఏమని అడుగుతారే మరి గిట్లా అంటుంది గిట్ల ఏమంటుంది అని చెప్తే మేము చిల్లి గవ్వగుడి ఇయ్యం, మీరేం చేసుకుంటారో చేసుకోపోర్రి అని అన్నది. అవురా నల్లికుట్లోడా, నువ్వు మరి ఇయ్యాలే నా బిడ్డ కదా అని నువ్వంటవా? ఈమంటుంది అని అంటవా? అన్ననే అన్ని తీర్ల మాట్లాడిన్నే. ఎందుకే రాని నువ్వు గింత అదైతే అన్నావు. అన్ని తీర్ల మాట్లాడే అత్తున్నా. ఇప్పుడు ఏమన్నది? ఏమనుడు అంటే ఆ రోజున ఎట్లా రాపించుకున్నామో అదే ప్రకారంగా ఉందాం. నువ్వు ఆమెతోటే ఉంటాన్నావు, పోతున్నావు, అటే సంవత్సరాల పొంటి ఉన్నావు. నువ్వు ఒక్క రోజాన్ని ఇక్కడికి వచ్చి నువ్వు నిద్ర తీసింది లేదు. ఆమెతోటే ఉండు. మేము అద్దంటనేం ఏ పని చేసి సాదుకుంటావో, ఏ కట్టం చేసి సాదుకుంటావో సాదుకో, నువ్వు మాకు పెట్టకున్నా మంచిదే గాని అని అన్నది. అంతే తప్పించి ఆస్తి గాని ఇల్లు గాని ఏది నీకు అడిగే హక్కు లేదు, ఆమెకు అడిగే హక్కు లేదు, నా కొడుకే ఉంటది మొత్తం అని అన్నది. అట్లా అన్నదా? అయితే ఇక నేను పంచాయతీ వెటిపిత్తా, పెద్ద మనుషులల్లా కూసుంటేనే ఏదనేది బయటకు అదైతది. అదే చెప్పేది నువ్వు. అది ఇయ్యకపోనే నేను ఎట్లనో సాదుకుంటా అత్తా. నువ్విక ముసలోని అయితావు, నువ్వేం చేస్తావు? అప్పుడు తెలియదా నీకు నేను ముసలోని అయితా అని? నా జీవితం నేను నాశనం చేసుకున్నట్టు అయిపోయింది. చెప్పిందా? అద్దే బిడ్డ, ఆయన వయసు ఎంత నీ వయసు ఎంత అద్దే అనంటే ఆగినవా ఊరుకులాడుతీవి. ఇప్పుడు నేను పెద్ద మనుషుల దగ్గర పోయేస్తావు, సర్పంచ్ దగ్గరికి పోయేస్తా. అప్పుడు ఏదో మాట్లాడుకున్నాం, చేసినాం, అయిపోయింది. మరి ఇప్పుడు ఈయనకు జాబ్ లేదు, రూపాయి ఎక్కడి నుండి వచ్చేది లేదు. మరి పిల్ల ఉన్నది, పిల్ల బతికేంది, పిల్ల ఫ్యూచర్ ఏంది? మరి కన్నది ఈయననేనాయే. ఈయన ఆస్తంతా వాళ్ళ దగ్గర పెట్టుకునే మరి నా పిల్లకి ఏమిస్తారు అని నేను పోయి అడిగత్తావు. అప్పుడు న్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు న్యాయం చేయరా? పెద్ద మనుషులల్లా నా ఇజ్జత్ తీసుడు తప్ప ఏం లేదు రాని. నీకేం నొత్తాంది? ఇప్పుడు నీకేం పోతాంది? నువ్వేదో ఒక పని చూసుకుంటేనే నా దగ్గర ఉండు. లేదు అని అంటవా నీ పెళ్ళాం దగ్గరకు పోయి ఉండిపో. గట్లంటానవేందే? నేనెందుకుంటానే? ఆడుంటా ఈడుంటా. ఇక్కడ ఉండాలంటే నువ్వు పని చేయాలి, పైసలు తేవాలి. అంటే నేను పైసలు లేకపోతే నాకు తిండి పెట్టవు నువ్వు. ఇన్ని రోజులు నేను పెట్టింది వీకనిగా. అవును అంతే. ఏ నుండి తెచ్చి పెట్టాలి, ఎవరి దగ్గర పోయి తెచ్చి పెట్టాలి నేను నీకు? ఆ పోరు ఎట్లా చదవాలి? ఏదో రకంగా ఇప్పుడు బడిలా వేసినావు. ఆ చదువు ఎట్లా చదువుతుంది? ఏం కథ? నేను ఉన్నా కదనే చదివిపియటానికి. గదే మరి చదువుపియ్యి చూస్తా. అట్టం చెయ్యి. అమ్మ పనికి పోయి పైసలు తెస్తే ఏదో అట్లా తింటానా ఇప్పుడు. ఈ రోజులైనా నువ్వు తినబట్టి. ఆగు బిడ్డ ఆగు, లొల్లి పెట్టుకుంటే ఏం లేదు గాని ఆగుర్రి, తొందర పడకుర్రి. ఆ పంచాయతీ ఒక్కసారి పెట్టించుకొని మాట్లాడుర్రి. మరి ఈ పిల్లకి ఏం చేస్తారు, ఏం కథ అనేది నీకు ఉంటది హక్కు, అడిగే హక్కు. నా బిడ్డకు కూడా ఉంటది. ఇద్దరు కలిసి అడుగుర్రి. మరి ఏమిస్తారు, ఏం కథ అనేది పంచాయతీలా మాట్లాడుర్రి. ఇక తర్వాత ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది.
కాదు మొన్నటిదాకా నేను అక్కడ ఇంటికి పోతా అక్కడ వారం రోజులు ఉంటానంటే ఎట్లా పోతావు నువ్వు చిన్న పొల్లలేదా ఇట్లనా అట్లనా నన్ను వదిలిపెడతావా నన్ను నా దగ్గరనే ఉండు ఆమె దగ్గర పోవాల్సిన అవసరం లేదు అని లొల్లి పెట్టింది. ఇప్పుడు నా చేతిలో పైసలు లేకపోయేసరికి చెలో నడువు ఇక అంటాంది. ఇదా నీ ప్రేమ? నువ్వేమన్నా అనుకో సున్నేసుకొని పొయ్యే అత్త. ఇంత ఘోరం ఉంటదా అత్తమ్మ? ఇగో బిడ్డ, దానికి ఉడుకు రక్తం మా సుల్తాంది. నా పోరి పరిస్థితి ఏందని దాని రంది దానికి పట్టుకున్నది. నువ్వు జరా ఓపిక కొద్దీ ఉండు. దాని గురించి నీకు తెలిసే కదా, ఎంత మంచిదో అంత కొజ్జది కూడా. సరే సరే మంచిది. ఎంత ఉరుకులాడుతుందో ఉరుకులాడని. ఇలా బయటకెళ్ళలేదు. అమ్మలాడు ఏం చేస్తాందో, రోజు నన్ను చూసుకుంటా కిల్ల కిల్ల నవ్వుతాంది. ఇలా నంబర్ అడిగితే ఇత్తదో? ఏందో రోజు నన్నే చూస్తాండు. వీనికి ఏమనిపిస్తుందో ఏమో మరి. రోజు నా గురించి వచ్చి ఇంటి మగంగట కూసోని నిల్సోని చూసే చూస్తాండు. రోజు ఇట్లనే నవ్వుకుంటుంటావా? నంబర్ ఇయ్యవా? ఆ నంబర్ నీకెందుకు? తోటి మాట్లాడాలని అనిపిస్తుంది. అవునా, ఎందుకు? ఏమో నిన్ను చూస్తే ఆ ఫీలింగ్ వస్తాంది. నా భర్త లోపలనే ఉన్నాడు. నేను పని మీద బయటకెళ్తున్నా. నా భర్త లేనప్పుడు నీకు నంబర్ ఇస్తలే, సరేనా? సరే. అబ్బా పోరి వడిపేటట్టే ఉన్నది కదా. ఇది పిచ్చి పని చేసింది. గాని వేసుకున్నది ముసలోన్ని. ఎంత ముద్దుగున్నది ఇది. దీన్ని ఎట్లయినా బుట్టలేయాలి. మీతోటి కొంచెం మాట్లాడాలి. చెప్పు ఏంటిది? చాలా రోజులకు వచ్చినావు. ఏం లేదన్నా, మీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పంచాయతీ వెటిపియాలి. ఎవలకు ఏమైంది? ఇక ఏమైంది అనంటే, ఇప్పుడు నాకు బిడ్డ పుట్టింది కదా, మీకు తెలిసిన విషయమే. అయితే ఇక రాజుది జాబ్ అనేది పోయింది. ఇప్పుడు రాజుకున్న ఆస్తి ఇల్లు అంతా వాళ్ళ పేరు మీద వేసుకున్నారు. ఇప్పుడు రాజు కూడా ఏం పని చేస్తాడు? ఏం పని చేసినా కూడా నెలకు 10,000 12,000 తప్ప ఎక్కువ ఇయ్యరు. మరి మేము బతుకుడు ఎట్లా? బతుకుడు ఎట్లా అని అంటున్నావు? కట్టం చేసుకొని బతకాలే. ఆ రోజు ఏమన్నావు నువ్వు? నాకు పైసద్దు ఆస్తద్దు ఏదద్దు, నాకు నా భర్త ఉంటే చాలు అని అన్నావా లేదా? అన్నా కరెక్టే, కానీ ఇప్పుడు ఈ పిల్ల కూడా ఆయనకే పుట్టింది కదా. ఆ వారసునికి అంత ఆస్తి ఇచ్చి అది చేసిన బదులు నా పిల్లకు ఎంతో కొంత ఇయ్యాలే కదా. నా పిల్ల ఎట్లా బతుకుతుంది? యుత్తేం లేదు, ముంగడి యుత్తేం లేదు. ఇప్పుడు ఏం చేయమంటున్నావు మరి? ఏం లేదు. అయితే నేను నా భర్త తోటి అడిగిపించినా, నేను పోయి అడిగినా, మరి నా పిల్లకు ఆధారం ఏదన్నా ఒకటి చెయ్యరా? ఇప్పుడు ఈయన జాబ్ పోయింది అని అడిగితే ఇష్టం ఉన్నట్టు తిట్టిర్రు, పంపించిర్రు. మేమెందుకు ఎత్తాం, మాకేం అవసరం, అసలు నువ్వే వదివి ఆ పిల్ల ఎవల పుట్టింది మాకేది తెలియదే అని అన్నారు. అట్లనకపోతే ఎట్లా అంటారు? అదే గాని అన్నా, నువ్వే మాట్లాడు, నీకు దండం పెడతా. మరి ఇయ్యాల కూసుందామా రేపు కూసుందామా? ఇవాళ ఎప్పుడు ఇక టైం లేదు. అదే రేపు కూసుందమే అన్నా. మీకు ఎంతో కొంత ఇత్తదని నా దిక్కు ఏదన్నా రూపాయి వచ్చేటట్టు చూడుర్రి. అది 2 ఎకరాలు వేయమని అని నేనంటన్నా. మరి 2 ఎకరాలు ఎత్తరా? ఏమన్నా పైసలు ఇస్తారా లేకపోతే ఎట్లా? అమ్మ నిజం చెప్పాలంటే ఇస్తే పైసలు అడగచ్చు గాని ఆస్తి ఇయ్యమని అని అంటే అట్లా ఎవ్వరు ఒప్పుకోరు, చట్టం కూడా ఒప్పుకోడు. ఉంచుకున్న దానికి ఆస్తి అనేది అంతస్తు అనేది చెందది. సరే మరి పైసలు ఎన్ని ఇస్తారు ఏం కథ అట్లయినా మాట్లాడదాం రేపు. రేపు ఎటు పోకుర్రి, వాళ్ళను పిలిపియుర్రి ప్లీజ్. సరే పిలిపిద్దాం, మాట్లాడదాం రేపు పొద్దున 10 గంటలకు. సరే అన్నా, జరని పుణ్యం ఉంటదే. ఏదో నేను తప్పు చేసినా గానీ నేను తప్పు చేసినందుకు నా బిడ్డ అనుభవించద్దు కదా. సరే సరే రేపు మాట్లాడదాం. వాళ్ళకు కబురు పంపిస్తా. సరే పోయేస్తా అన్నా. సరే. దీనికి ఇప్పుడు సిగ్గొచ్చిందా? ఆమె జీవితం నాశనం చేసింది. నీ అవ్వ మంచిగా బతికేటోళ్లను మధ్యలో పుల్లేసింది. ఇప్పుడు దీని బతికే ఎటు కాకుండా అయిపోయింది కదా. దేవుడు అనేటోడు ఉన్నాడు అని అనిపిస్తాంది ఇవన్నీ చూస్తా అంటే. సర్పంచోళ్ళ ఇంటికి వేయింది, ఇంకా అత్తలేదు. ఏం పని ఉందో ఏమో గాని ఎందుకు అత్తలేదు? అవ నంబర్ తీసుకుందామంటే అత్తంది. ఏమైంది ఇంతసేపు పోయినావు? ఒక పని ఉండే గాని నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? నీ గురించే చూస్తున్నా. ఎందుకు? అరే ఎందుకు అని అంటావు? నంబర్ ఇస్తా అని అన్నావు కదా, అందుకే చూస్తున్నా. అవునా,
దేనికి నా నంబర్ నీకు ఇయ్యడం? దేనికనేది ఫోన్లో చెప్తా, అర్థమైందా? ఒకసారి నంబర్ ఇయ్యవా ప్లీజ్? నాకు నంబర్ ఇచ్చి నువ్వు నాతోటి మాట్లాడు, నీకు ఏందనేది నేను మాట్లాడతా, సరేనా? సరే. మీరు బాగున్నారు. థ్యాంక్ యూ. నంబర్ చెప్తా తీసుకో. ఆ, కాల్ చేస్తా. నాకు మిస్ కాల్ కొట్టు, నేనే ఎవ్వరు లేనప్పుడు కాల్ చేస్తా. ఆ, సరే. కోరి అట్టిగానే బుట్టల పడేటట్టున్నది కదా, దీన్ని వాడుకొని వదిలిపెడితే అయిపోయా. ఏమైందే పోయొచ్చినవా? ఏమన్నారు? ఏమంటారు? రేపు మాట్లాడదామని అన్నాడు. నువ్వు కూడా అనేది కరెక్టే, నీ పిల్లకు కూడా న్యాయం జరగాలని ఆయన అంటాడు గాని నీకైతే కొంచెం కూడా సోయి లేదు. అంటే ఏమన్నట్టే? నాకు సోయి లేంతే నేను పోయి తిట్లు పడ్డా కూడా నేను అడిగినా చెప్పు? నా బిడ్డ కాదా, నా కథ కాదా, నా బిడ్డకి ఇంతేదని వెయ్యాలని నాకు మాత్రం ఉండదా? ఆ రోజున గట్ల అన్నవని ఆస్తంతా వాళ్ళ పేరు మీద వేసుకునే నన్ను ఆగం చేసిర్రు. ఇప్పుడు నేనేం లేనున్న అయిపోయినా. ఇక్కడ ఎందుకున్నావు? పో, ఆస్తంతా దాని పేరు మీదే ఉండే, అది మంచిగా పెడతది పో నీకు. అంటే దాని దగ్గర పోయి ఉండాలా? ఈడద్దా ఉండు. ఉండకు, ఈడ ఏముందని నువ్వు నాకేం సంపాదించి ఇచ్చినావని ఉంటావు. అంటే ఏమన్నట్టే? సంపాదిస్తేనే మొగుడు గాని సంపాదించకపోతే మొగుడు కాదా? ఎవరికైనా కోపం అనేది ఉంటది. మొదటి దాన్ని పువ్వుల్లో పెట్టి రత్నాల్లో పెట్టి అజ్జెత్తివి, నన్నేమో ఇప్పుడు ఏం లేని కిరాయి కొంపల వారెత్తివి, ఏది లేకపాయే. కిరాయి కొంపల వారెత్తే కిరాయి ఎవరు కడతారు? ఇంట్లోకి అన్ని ఎవరు తెస్తారు? ఈ రోజులు తెచ్చిన కాబట్టి సప్పు లేదు, మాట బయటకు వెళ్ళకుంటున్నావు. ఇక ఇప్పుడు నా జాబ్ పోయిందన్నప్పటి లొల్లే లొల్లి. అర్థమైంది ఎవరు మనోళ్ళు ఎవరు పరాయోళ్ళు ఎవరిదేం కథ అనేది మస్తు అర్థమైతుంది. అయితవాయే గాని ఏమన్నానుకో, అన్నం పెడుతూ రాయే. లేదు అన్నం లేదు కూర లేదు, పొయ్యి ఆడ తినిపో, మంచిగా అండి పెడతది నీకు. ఈడ ఏమున్నది? ఏం లేదు. ఎందుకే గట్ల మాట్లాడుతానవు? అవును మరి. చూసినవా అత్తమ్మ అన్నం పెట్టమంటే ఏమంటుందో? అన్నం లేదు ఏది లేదు అని అంటుంది. ఆయన మాటలు పట్టుకుంటా బాతి, అది ఇప్పటికే కోపంగా ఉంది అని అంటే నువ్వు దాన్ని అన్నం ఏమంటున్నావా? నేను వేసుకత్త తిందురా. అద్దు తీ అత్తమ్మ అద్దు, పిల్ల బడి పోయింది కదా. ఏం పెట్టిర్రు? 2 గుడ్లు తెచ్చి ఏంపినా. సరే, నేను బాగా అంటే బాగా తప్పు చేసిన. నా భార్యను మోసం చేసి దీని ఎంబడబడి దీని సోకుల పడితే ఇప్పుడు నా బతుకు ఎటు కాకుండా అయిపోయింది. ఇది నన్ను పైసున్నన్ని రోజులే భర్తలాగా భావించింది. ఇప్పుడు ఎవదో అన్నట్టు ఎత్తాంది. అమ్మా అమ్మా అమ్మా, ఉన్నవా? నాని ఏమైంది బిడ్డ? ఇప్పుడే పోతీవు కదా. ఓ ముచ్చట తెలిసింది, అందుకే వస్తాననే. ఏమైంది బిడ్డ? రేపు పంచాయతీ అట కదనే. ఏం పంచాయతీ? ఎవరికి పంచాయతీ? ఆమెనే వెటిపిత్తుందటనే రేపు. అవునా? పెట్టిపి అని నీతో ఎవరన్నారు? సర్పంచ్ ఎవరినో పంపిస్తాడు. అయితే నేను ఇంట్లోకే వెళ్తాన్నా, సగం దూరం పోయినా ఆయన వస్తాడు. అయ్యో ఇక్కడనే కలిసినావు కదా సీనయ్య, గిసోని సంగతి రేపు పొద్దున 10 గంటల కంటే. సరే మంచిది అని నేను అన్నా. అది ఏడబెట్టితో పెట్టుకొని, లేకపోతే కోర్టు పోయి పెట్టని బిడ్డ పంచాయతీ మనం వద్దంటానమా? అమ్మా అది ఎన్ని పంచాయతీలన్నా పెట్టుకొని ఆ పోరికైతే మనం రూపాయి బిల్లు ఇచ్చేది లేదు, గింత ఆస్తి కూడా మోనిచ్చేది లేదు. సరే నాని, నువ్వేదంటదే, మనం ఎందుకు ఇస్తాం ఆస్తి? నీ రెండో పిల్లాన్ని పంచాయతీ పెట్టమన్నవానయ్యా? నేనెందుకు పెట్టుమన్నానే? దాన్ని తినాలి అయ్యా, దాన్ని సాగు అయ్యా. మీరేమో ఇట్లుండే అదేమో అట్లుండే. అది ఎంత చెప్పినా కూడా అస్సలకే ఇంటలేదు. ఇక ఏం చేయాలి? ఈయనప్పుడు పంచాయతీ పెట్టిపిస్తుందట. ఆ పంచాయతీలో మీరు అది మొత్తం కలిసి గుంజుకోర్రి తన్నుకోర్రి. ఇక నాకు తెలియదు. మేమెందుకు గుంజుకుంటాం, మేమెందుకు తన్నుకుంటాం? మాకేం పని? అది ఇవ్వదు అసలు. దాంతో మేము కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంది? కానీ మాట్లాడతాం. అది ఎందరు మందిని తెచ్చుకొని మాట్లాడుతుందో మాట్లాడని మేము షిల్లి గవ్విచ్చేది తెలియదు. షిల్లి రూపాయి కూడా ఇయ్యం. ఏం చేసుకుంటుందో చేసుకొని. సంబరం కొత్త ఆట ఆడినావు కదా, ఇప్పుడు అంగవాడి కట్టం చేయపోయినావు. ఏందే మీరు కూడా గట్లనే అంటుర్రు? ఏ పని చేస్తా ఏం కథ, ఏ పని చేద్దామని చూసుకుంటా. ఇక ఇదే టెన్షన్లు కాబట్టి ఏదో ఒక పని చేస్తా గాని. మంచిది. కొంచెం అన్నం ఎత్తవా? ఎందుకు ఆమె పెట్టలేదా? ఆమె 4 సంవత్సరాల పొంటి ఆన్నే ఉండే ఆన్నే తిన్నావు. ఇయ్యల్లా లత అన్నం ఎత్తవాని అంటాను మా అమ్మను. అరే కొడుక, నా పరిస్థితి మంచిగా లేదురా. ఇగో ఆకలితోటి మంటతోటి ఉన్నా. నాకు అంత మెంటల్ ఎత్తంది టెన్షన్లకు. మీ కాళ్ళు మొక్కుతా, నన్ను ఈ టెన్షన్లో పెట్టకుర్రి. ఇంకా నేనేమన్నా ఈ సచ్చటట్టే ఉన్నా. నీకు దండం పెడతా. నాకు ఇన్ని రోజులు అర్థం కాలే. అది పైస ఉంటేనే నన్ను మొగన్ లెక్క చూసింది కానీ నేను కట్టం చేస్తేనే. ఇప్పుడు కట్టం చేస్తలేను కదా, అది కుక్క కన్నా అటు నన్ను చూస్తాంది నన్ను. అది ఆ
పరిస్థితి రావాలే, ఇంకా ఇంకా రావాలి నీకు. నేను ఎట్లేడ్చిన్నో అంతకంటే ఎక్కువ నువ్వు వేడవాలే. పట్టుకున్నదాని మించి ఉంచుకున్నది పనికిరాదు, అర్థమైతుందా నీకు ఇప్పటికైనా? ఆయన నీకు చెప్పాల్సిన అవసరం నాకేమున్నది? నీ వయసు ఎంత, నా వయసు ఎంత కదా డానా? నీకు చెప్పే స్టేజేనా అది? అమ్మా వేసుకోమని తినమని. సరే తినుపో వేసుకొని. ఈలత నీ చేతులతోటి ప్లీజే. నేనెందుకు ఎత్తనయ్యా, నా చేతులతోటి నీకెందుకు పెట్టాలి నేను? నీకు దండం పెడతా, దయచేసి అట్లా మాట్లాడకు ప్లీజే. నీ కాలు మొక్తా లత. ఇట్లా తింటావు అడిపోతావు. నీ గురించి ఎవరికి తెలియదు గాని పోతే పో. కదంటేనే ప్రేమనాయే. నాకు ఎవ్వరంటే ప్రేమ లేదు తీయే. హలో హలో, చెప్పు. ఏం చేస్తున్నావు రాని? నేనా? ఏం లేదు, నా పేరు ఎట్లా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకునుడు ఎంతసేపు? అంటే అవును రాని, నేను నిన్ను బాగా ఇష్టపడుతున్నా. గత కొన్ని రోజుల నుండి నీ చుట్టూ తిరుగుతున్నా గాని నీకు అర్థమైతలేదు. అవునా? అవును. నీకు పెళ్ళయిందా? అయింది. అవునా? ఎందరు పిల్లలు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఏ క్లాస్ అవుతున్నారు? చిన్నోళ్ళే, ఇంకా స్కూల్కి పోతలేరు. ఓహో, ఇప్పుడు ఎక్కడుంటావు? నువ్వేం చేస్తావు? అయ్యో, నేను ఎక్కడుంటాను కూడా తెలియదా? ఈ వాడకటికే అటు మూలకుంటా. ఓహో, ఏం పని చేస్తావు? గవర్నమెంట్ జాబ్ నాది. అవునా? అంటే ఏం జాబు? పోస్ట్ ఆఫీస్ లా చేస్తా. అవునా? అవునవును. ఓహో, సరేలే. మరి నీకెందుకు నిన్నొచ్చినా? ఏమో తెలియదు, రోజు మీ ఇంటి ముంగడికే పోతూ వస్తూ ఉంటా కదా, నేను చూస్తే నాకెందుకో మంచిగా అనిపించింది. అందుకే నిన్ను బాగా నేను ఇష్టపడుతున్నా. కానీ అట్టిగా నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటివి. గా పెళ్ళైనోన్ని, గంత వయసున్నోన్ని చేసుకొని. అదే అదే ఇప్పుడు బాధపడుతున్నా ఎందుకు చేసుకున్నా అని. అయ్యో సరేలే, నాకు నువ్వంటే ఇష్టం. మరి నీకు చెప్పు, ఏమైంది సైలెంట్ అయినావు? ఏం లేదు. నిజం చెప్తున్నా, నాకు నువ్వంటే పిచ్చి. అవునా? ఐ లవ్ యూ. అవును, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. అమ్మయ్యా, నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అసలు ఏందో అని అనుకున్నా. నాకు కూడా నువ్వంటే ఇష్టమే. నిన్ను కూడా నేను గమనిస్తూనే ఉంటా ఇంటి ముంగటికెళ్ళి వేటప్పుడు, గాని అంతగానం పట్టించుకోలేదు. ఇప్పటి నుండి పట్టించుకో, సరేనా? ఇద్దరం హ్యాపీగా ఉందాం, ఎవ్వరికి తెలియకుండా మెయింటైన్ చేద్దాం, సరేనా? సరే. లేడా నీ మొగుడు? లేడు, ఎటో వేండు. ఎక్కువ ఇడికి రానియకుండా ఉండు, సరేనా? మనం కూడా ఈజీగా మాట్లాడుకోవచ్చు, కలుసుకోవచ్చు ఎప్పుడన్నా. ఇక అక్కడికి పోతాడు ఇక్కడికి వస్తాడు గాని ఇక ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నాడు గాని ఇక ఇప్పుడు అక్కడికి పంపించుడే. ఎందుకు అనంటే జాబ్ పోయింది, రూపాయి పని లేదు. మరి మన పని చేస్తాడా ఏంది అనేది చూడాలి ఇక. సరేలే. నర్సక్క, ఓ నర్సక్క, ఏంటే ఏం చేస్తాను? పని తీరిందా? తీరింది, ఇప్పుడే అన్నం తిన్నా. ఇలా పంచాయతీదా పోదాం. అవునా? ఏం పంచాయతీ? అదే నిన్న జరిగిన పంచాయతీ. ఇలా పంచాయతీ పెట్టిపిస్తుంది అమ్మలాడి సర్పంచ్ దగ్గర. సర్పంచ్ పిలిచిండు, ఇక పోవాలే కదా. దాని బొంద పంచాయతీ పా, ఈడ్చి 4 దందాం. పోషక్కకి చెప్పి పోషక్కని తీసుకొని రా, పోదాం దా, జల్దిరా ఇంటికాడికి రారి. అత్తపా. సరే. వాళ్ళకిన్ని సంవత్సరాలకి పంచాయతీ నచ్చిందని దగ్గరికి. అవునవును, నిన్న నచ్చిగా సోదంతా చెప్తాంది. ఆ రోజేమో గట్ల మాట్లాడే, ఈ రోజేమో గిట్ల మాట్లాడుతుంది. అసలు ఏందో ఏమో మనుషులు అవసరం కొద్దీ కాలాన్ని బట్టే మాట్లాడతారు. అవు మరి అచ్చిర్రా, వీళ్ళేరు ఇంకా అత్తలేరు కదా. చెప్పిర్రా అన్నయ్య? చెప్పినాం. అయ్యా మీ బాంచనయ్యా, మీ కాలు మొక్కుతాం, మీకు పైసలు ఏమన్నా ఉంటే ఇస్తాం గాని ఇగో ఈ పిల్ల బతుకు ఏం చేస్తారో మీరే చెప్పాలే. చిన్న పొల్లనయ్యా బాంచను, మీరే ఈ పొల్ల జీవితం కాపాడాలే. మీ కాలు మొక్కుతా. రూపాయి లేకుండా అయిపోయింది. ఇన్ని రోజులు ఉన్నాయి తిన్నారు, సప్పుడేక ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అని భయం అనేది చొచ్చుకున్నది. ఆడపిల్లనాయే, వెనకేం లేకపాయే, ముంగటేం లేకపాయే. సరే మాట్లాడదాం, వాళ్ళు రాని. రాజు ఏమైందిరా? ఏమైంది అని అంటే నా జాబు వీకిందే. అట్లెట్లా పోగొట్టుకున్నావు? మోజుల పడి నెలకు 4 చేసినాక ఆఫీసోడు ఊకుంటాడా? అవునే, నా మోజుల్నే పడి నాకే పెట్టే, నాకే ఆస్తి పెట్టే, నాకే ఇల్లు ఇచ్చే, నాకే అన్ని వేసే. నువ్వు చెప్పనుకున్నంత అవునే గీవునే అని అన్నావనుకో, నిన్ను ఉంచనేను. ఆగే నువ్వు మధ్యలకు రాకు, అర్థమైందా? అసలు నువ్వెవరు మధ్యలకు రానీకి? మధ్యలో కాలు ముంగడికే వచ్చినా
అప్పుడు రాసుకున్న ప్రకారమే ఉంటే అయిపోతుందని నేనంటే అంటాను కదా. అప్పుడు రాసుకున్నావు, అప్పుడు ఆయన చేతులు ఇంత పని ఉండే ఇంత పైస వచ్చింది, కానీ ఇప్పుడు నా పొల్ల బతుకు ఎట్లా, నా ఆడపిల్ల పరిస్థితి ఏం చేస్తారు అని అడుగుతుంది. అప్పుడు తెలియదా కడుపులా ఉన్నప్పుడు పంచాయతీ పెట్టిపిత్తి కదా, అప్పుడు తెలియదా? అన్ని తెలుసు. ఇక అప్పుడు నేను నా భర్తను కావాలని అనుకున్నా, నా భర్తను పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు బిడ్డను కన్నా. ఇప్పుడు బిడ్డ పెరగాలంటే ఎన్ని కావాలి? ఆయన ముసలోడు అవుతాడు, ఆయన ఏం కట్టని చేస్తాడు? నా బిడ్డ పేరు మీద ఇంత ఏదో ఒకటి చేస్తే తర్వాత దాని పెళ్లి వరక దానిపోతే ఎట్లనో అవుతాయి కదా. రూపాయి బిల్ల కూడా ఇయ్యరు. ఎందుకు ఇస్తారే? నువ్వేవతివి మాట్లాడడానికి? ఇయ్యరు అని అంటావు? నోర్మి నీది కాదు ముచ్చట. బరాబర్ మాట్లాడుతుంది. ఎటు న్యాయం ఉంటే అటు, ఎటు కరెక్ట్ ఉంటే అటే మాట్లాడతారు. లొల్లి కాదు కానీ ఆగుర్రి మీరు, మేము అడుగుతాం కదా. అవురా రాజు, మొత్తం ఆస్తి ఇల్లు అంతా కొడుకు పేరు మీద చేసినావా? చేసిన. మరి ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఏందిరా? ఇక నేను పనికి పోయినా, ఇన్ని రోజులు పోయినా, పైసలు తీసుకొచ్చినా ఏ లోటు రాకుండా నేను చూసుకున్నా. ఇప్పుడు చూసుకున్నా గానీ ఇక నా దురదృష్టవశాత్త ఆయనతో వాడు జాబ్లకి నన్ను తీసేసిండు. నేనే నేను ఓకుంటుంటే ఇది కూడా సప్పుడు చేయలేదు. నేను అట్లనే తినుకుంటా తిరుక్కుంటా ఆయనతో ఇంటికాడనే ఉంటిని. జాబు వీకే. ఇప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకుంటా, నేను చూసుకుంటానే అంటానా. కానీ పిల్ల పరిస్థితి ఏంది? ఎంత పని చేసినా ఇంట్లోకే ఉడతాయి కదా, పిల్ల ఏంది అని దాన్ని బాధ. నేను కూడా వీళ్ళని అడుగుతూనే ఉన్నా, మరి ఎంత ఏదైనా పిల్లకి ఎయ్యుర్రి అని. వీళ్ళు ఏమంటుర్రు, మేము అస్సలకే వెయ్యం, నువ్వేమన్నా చేసుకో అని వీళ్ళు అంటుర్రు. ఇద్దరి మధ్యలో ఇప్పుడు నేను చచ్చే కాలం వచ్చింది కదా. ఇప్పుడు ఈమెకేం కాదు, ఆమెకేం కాదు. సోయి లేదా? పెళ్లి చేసుకునేటప్పుడు సోయి శుద్ధి ఏం లేదా? అప్పుడు ఆగినవా? అప్పుడు గిటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకున్నాడు అన్న సోయి నీకున్నదా? బంగారం అటువంటి భార్య ఉండంగా. మరి ఇక ఏదో అయిందేదో అయిపోయింది. మరి ఆ పొల్లకు ఏం చేస్తారు? ఇంత ఏదన్నా ఎయ్యుర్రి. చిన్న పిల్ల కదా, ఆడపిల్లనే అయ్యే. అవసరేను ఆడపిల్ల ఆడపిల్ల అని అంటున్నారు. ఆమె ఏమన్నా మా అమ్మ పుట్టిందని మేము ఏదన్నా చేస్తామా? చెప్పుర్రు ఒకసారి మీరు. ఆమె ఎవరికో పుట్టింది, పుట్టిన ఆమెకు ఏమో వేయమనంటే మేమేం చేస్తాం? మాకేం అవసరం అని చేస్తాం? అరే ఇక మీ నాన్నకే కదా పుట్టింది. మా నాన్న కూడా మాకు లేడనే మేము సప్పుడేక ఉంటున్నాం తెలుసా. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల పొంటి మాకు పైసలు కూడా చక్కగా ఇయ్యలేదు, మా ఇంటికి కూడా రాలేదు. అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు అని రాసిర్రు కదా. ఒక్క 15 రోజులు కాదు, వచ్చి 2 రోజులు కూడా మా ఇంట్లో నిద్రయ్యే లేదు. కావాలంటే ఇక్కడనే ఉన్నాడు కదా, అడుగుర్రు ఒకసారి. ఎప్పుడన్నా వచ్చినా కూడా ఇట్లా వచ్చి అట్లా పోయేది అంతే తప్పించి ఉండు చేసుడు అదేం చేయలేదు. అయినా మేము అన్నిటికీ తట్టుకొని మా అమ్మింత అటో ఇటో పని పోకుండా నన్ను చదివిపించింది. నాది ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. ఇవన్నీ నేను చూసుకుంటూనే ఉంటున్నా కదా. నేనేం చిన్న పోరన్ని కాదు కదా. ఆయన చేసుకున్నది ఆయనకే వచ్చింది. ఆయన ఏమన్నా చేసుకొని మాకు సంబంధం లేదు. బరాబర్ నడుతుంది. అట్లా కాదు కానీ. అవురా రాజు, మరి ఏం చేద్దాం? అంతా ఈ పిల్లగాని పేరు మీద చేసిన, నా కొడుకు పేరు మీద. ఓ కాడ 10 గుంటలు ఉంది రోడ్కు. మరి ఆ 10 గుంటలు అమ్ముతే ఎంత వస్తుందో, ఎంత వచ్చినా నా బిడ్డ పేరు మీద వేద్దాం ఇక. మరి అట్లా అస్సలు ఒప్పుకోను నేను. ఏదున్నా నాకే అంతే తప్పించి వేరేటోళ్ళకి ఇచ్చుడే అవసరం లేదు. ఓ శ్రీను, అయితవా నీకు ఒకళ్ళ పాపం నీకో తలగద్దు. ఏదో అయిందేదో అయిపోయింది. చిన్న పిల్ల, ఆడపిల్ల మీ అయ్యకే పుట్టింది. మనందరికీ తెలుసు. ఇప్పుడు నీ పొంట 6 ఎకరాలు ఉన్నది, ఇల్లు ఉన్నది, అంత నీకైతే అయింది. ఈ పిల్లకు ఆ 10 గుంటలు అమ్ముతే మరి ఎంత వస్తుందో అంత. అమ్ముతే ఎన్ని వస్తాయి అంతగానం? ఎంత వచ్చినా చేద్దామే పిల్ల పేరు మీద. నాకు సంబంధం లేదు. ఉంచుకున్న దానికి ఆస్తి అనేది రాదు. నువ్వు ఎంత పెళ్లి చేసుకున్నా కూడా 2వ భార్య కిందికే వస్తావు, ఉంచుకున్న దాని కిందికే వస్తావు. ఆయనతో అది అమ్మి ఎన్ని పైసలు వస్తాయో అన్ని పైసలు ఇస్తారు అని అంటే మళ్ళీ నువ్వు ఇది ఇదే అని అంటే అలా ఆయనకే ఇయ్యరు. వచ్చిన దాన్ని పోగొట్టుకోకు. వాడు ఉన్నాడు కదా, వాడు చచ్చేదాకా ఏదో కట్టని చేసి నిన్ను నీ పిల్లని చేస్తాడు. చెప్పురా శ్రీను. లత చెప్పు. ఇక ఓనితి దాని ముఖం చూసిరేంది, ఆ పిల్ల ముఖం చూద్దాం. పాపం ఆ పిల్లకేమీ తెలుసు. ఇక ఏం చేద్దాం తీయే, నీ మొగనికే ఉట్టే ఆ పిల్ల. పోని ఆ 10 గుంటలు అమ్మితే ఎంత వస్తుందో అంతా అజ్జయ్యుర్రి. అంతెందుకు ఇస్తాం? మరి ఎన్నత్తాయి అందాదా దానికి? ఏమో ఎంత వచ్చి పాడైతాయో. సరేది ఎంత వచ్చినా దాని ముఖాన వారేయుర్రి. శ్రీను అమ్మా. ఓనితి బిడ్డ, ఏం చేద్దాం? ఆ పోరి ముఖం చూద్దాం. దాని అవ్వ చేతిలో పెట్టకుండా పోరికే ఫిక్స్ చేద్దాం, ఎంత వచ్చినా కూడా అని అనుర్రి. ఇచ్చుడు ఇష్టం లేదే అమ్మా. పోని ఒకళ్ళ కలకల ఒకళ్ళ ఏడుపు మనకు దాకుడు ఎందుకు? సరే.
సరే అన్న, ఇప్పుడు మేము ఈయన గురించి కాదు ఆమె గురించి కాదు, ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నాం. చిన్న పిల్ల, ఆ పిల్లకు తప్పులు తెలియదు ఒప్పులు తెలియదు. ఆమె ఫ్యూచర్ గురించి మేము ఆలోచిస్తున్నాం. రేపటి రోజున మమ్మల్ని అనకుంటా. సరే అమ్ముతాం, ఇంకో సంవత్సరమా 2 సంవత్సరాల టైం పెట్టుర్రి. అమ్ముతాం, అమ్మినాక ఎన్ని పైసలు వస్తాయో అన్ని పైసలు ఆ పొల పేరు మీద ఫిక్స్ చేస్తాం. రాజా ఏమంటావు? అంతే ఇక ఇంకేంది, ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు ఫిక్స్ చేస్తారట. ఎన్ని వస్తాయో ఎన్ని వచ్చినా మంచిదే, 2 వచ్చినా మంచిదే, 3 వచ్చినా మంచిదే, 5 వచ్చినా మంచిదే. ఎన్ని వచ్చినా కూడా ఆ పిల్ల పేరు మీద చేస్తామని అంటుర్రు కదా. తెలియాలి, అమ్మేటప్పుడు నేను కూడా పోవాలి. గింతే వచ్చినాయని తెస్తే నేను ఊకోను. ఏం పెట్టుకోర్రి ఎప్పుడు ఏంది అనేది. సంవత్సరం కావాలి టైము. సంవత్సరం లోపు మేము అది అమ్ముతాం, ఇస్తాం. ఏమంటావు? సరే, ఇప్పుడు నా భర్త అయితే పని చేస్తలేడు. ఆమె దగ్గరికి పోతే ఆమె బుక్కడు బువ్వ కూడా పెడతలేదట. ఇప్పుడు నేనేం పని చేయాలి? నా పొల్లకి ఎట్లా వెళ్ళాలి? మా అవ్వకి ఎట్లా వెళ్ళాలి? అక్కడ ఉండు మనుర్రి, ఇక్కడ ఉండు మనుర్రి. నేను బువ్వ పెట్టాని ఏ రోజు అనలే. ఆయనే అచ్చుడే రాడు. వచ్చినప్పుడు బువ్వ పెట్టుకొని వేసుకొని తింటాడు. అర్థమవుతుందా? నువ్వు అన్ని లేనిపోని పుకార్లు నా మీద ఉట్టియకు. ఇన్ని రోజులు మొగడు సంపాదించినప్పుడు నా మొగడేటు పోవద్దు, నా దగ్గరనే ఉండాలి, నా దగ్గరనే వండాలని ఉంచుకున్నావు. ఇప్పుడు జాబ్ పోవుడుతోటే అద్దు, ఆడుండాలి ఈడుండాలని పడుతుంది గదా అని వేషం. నువ్వేమన్నా అనుకో గంతే. రాజు ఇంటానా, సరే ఆడుంటా ఈడుంటా, ఆడ సగం ఈడ సగం. ఏదైనా పని దొరుకుతానేమో చేస్తా, లేకపోతే అది బుక్కడు పెట్టాలి ఇది బుక్కడు పెట్టాలి. నాకు గంతే. ఇక నేను ఏం చేస్తా? చేసే కాడికి చేసిన, ఎవ్వరికి ఇచ్చే కాడికి వాళ్ళకి ఇచ్చిన, సంపాదించిన, ముళ్ళ కట్టుకున్నారు. కానీ ఇప్పుడు ముళ్ళేం లేదని అంటారు. అంత భగవంతుడు చూస్తే చాలు. నేను ఏదో ఒక పని చేసుకుంటా, ఆ పొల గురించి ఆ పొల్ల బడి గురించి కట్టపడతా. మరి దొరికినప్పుడే వేసుకుంటా. ఇప్పుడు నన్ను అయితే టార్చర్ చేయొద్దు. ఎవరైనా మంచిదే, అదైనా మంచిదే, ఇదైనా మంచిదే. ఏ రోజు నిన్ను టార్చర్ పెట్టలే, అర్థమవుతుందా? టార్చర్ పెట్టేటోళ్ళకి చెప్పా మాట. సరే లత, ఇక అయిందేదో అయిపోయింది. పోని ఆ 10 గుంటలు అమ్ముర్రి. సంవత్సరం లోపు ఎప్పుడు అమ్ముతారో అమ్ముర్రి. అమ్మినప్పుడు ఈమెను కొంటవర్రి దానిని. అయితే ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు తీసుకుపోయి ఆ పొల్ల పేరు మీదే ఇవ్వర్రి. ఇంకేంది? అంతేగాని ఇంకోసారి నా జోలికి గాని నా కొడుకు జోలికి గాని అత్తే మాత్రం నేను ఊకుండేదాన్ని కాదు. ఒక్క మాట కూడా మమ్మల్ని అంటే మేము ఊరుకోము. నా ఇంటి మీదకి వచ్చి లొల్లి చేసినా మేము ఊరుకోము. లొల్లి చేసినా మమ్మల్ని ఏమన్నా కూడా ఆయన తవి కూడా ఇయ్యం. ఏమంటావు? నేను ఎందుకు పోతా, నేను ఎందుకు లొల్లి చేస్తా? సరే ఇంకేంది, అయిపోయింది కదా. ఇక ఎక్కడోళ్ళు అక్కడ నడుర్రి. రాజు ఇంకేంది, సంవత్సరం లోపు చెయ్యుర్రి ఇచ్చేయుర్రి. సరే. ఏదో నువ్వు వచ్చి ఊకే బాధపడతాన్నావు, ఏడ్తాన్నావు, నన్ను తిడతాంది, ఇట్లంటాంది అట్లంటాంది, పిల్ల ముఖం చూడుర్రి అని నువ్వు ఏడ్చినావు కాబట్టి ఆయన దానికి ఒప్పుకున్నాం. లేకపోతేనా అస్సలకే ఒప్పుకోకపోదుము. ఏదో పాపం దలగద్దు అన్నట్టు ఆ పిల్లకు చేద్దామని అంటున్నాం గంతే. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకో. పైస ఉంటేనే ఉంచుకున్నది ఉంటది, పైస లేకుండా ఉండేదే భార్య. ఆయనకేం చెప్తాన్నావు పోసక్క? అర్థమైందే లత, నీ కాళ్ళు మొక్కి నీ కాళ్ళు గడిగి నేను నెత్తిన పోసుకుంటా. సరేనా? ఏదో తప్పు చేసినా అయిపోయింది. ఇక ఇప్పడుసుంది నేను కరెక్ట్ అక్కడ 15 రోజులు ఉంటా, ఇక్కడ 15 రోజులు ఉంటా. ఏదైనా పని దొరుకుతానేమో చేసుకుంటా, లేకపోతే మీరే నాకు బుక్కడు వారెత్తే తినుకుంటుంటా. ఎందుకు ముల్లె కట్టలే? ముల్లె లచ్చలు లచ్చలు తీసుకుపోయి దగ్గర పెట్టినావు కదా. అది పెట్టదా? కమ్మ గోలిచి పెడుతుంది. ఇప్పుడు కూర్చుండబెట్టి ఆ ఉపవాసక్క పెట్టదా? బరాబరే పెడుతుంది. ఈ రోజులు అన్నే ఉంటివి, ఒక్క రోజన్నీ ఇక్కడ ఉండపోతివి. ఇప్పుడేమో ఆడుంటా ఇడుంటా పడుతుందో తెలిసేస్తుందా నీకు? ఇంకా తెలిసి రావాలిరా కొడుక, ఇంకా తెలిసి రావాలి. తప్పు చేయంగానే సంబరం, తప్పు చేసినాక ఎన్ని బాధలు ఉంటాయి అనేది అర్థం కావాలి. అర్థమయ్యి ఇంకోసారి ఇంకోలి ఏకుంటా మనం చూసుకోవాలి. ముందున్నదా ఇంకా ముసళ్ళ పండుగ, అది ఆగుతనే లేదు. గీరని కాంతదా అది? నేను చూడనా? సరే పార్రే నానిపా. అమ్మయ్య, అటో ఇటో అయితే ఎంతో కొంత నా బిడ్డకైతే ఇట్టమని అన్నారు. ఇక ఇప్పడుసుంది రాని నాతోటి మంచిగా ఉంటది. నాకెందుకో రానంటేనే బాగా పిచ్చి. ఇక లత నన్ను దేత్తలేదు కాబట్టి రాని మీదనే నాకు ప్రేమ ఉన్నది. మరి ఇప్పుడు పోతే నన్ను ఎట్లా చూసుకుంటుందో చూస్తా. హలో, అయిపోయిందా పంచాయతీ? అయిపోయింది. ఇక ఏందో 10 గుంటలది అమ్మి నా బిడ్డ పేరు మీద ఎత్తా అని అన్నారు. అవునా? ఇక ఆడికేనాయమని సపడేకున్నా. ఇక మళ్ళా ఉరితే ఆయనకి ఇయ్యరని. అయితే ఆయన తిత్తామని అన్నారు. డాడీ లేడు పో, డాడీ ఇప్పుడు రాడు. నువ్వు ఇంట్లో
ఏం కావాలట? బింగోలట బింగోలు. ఆహా, బింగోలా. సరేది, నేను అటు వచ్చేటప్పుడు రాంగా తీసుకొస్తా, అక్కడ వేస్తా, తీసుకుందు. సరేనా? సరే. ఇంకా మరి తిన్నావాను? తిన్నా. నువ్వు తిన్నవా లేదా? తిను. ఈ మధ్యలో బాగా బక్కబడుతున్నావు, రంది పెట్టుకున్నావు మరి. అందనేది ఉండదా? పైసా ఎట్లా రావాలి, ఎట్లా బతుకుడు అని. నేను ఉన్నా కదా నిన్ను చూసుకోవడానికి. నీకు ఇస్తలే, నువ్వు ఆగం కాకు. చూసుకుంటావా? నువ్వు అన్ని తీర్ల నేను చూసుకుంటా, అర్థమైందా? నువ్వు నాతోటి మాట్లాడి నాతోటి ఉంటే అయిపోతుంది. అదే గాని ఎక్కువ మాట్లాడదామనంటే మా మొగుడు ఎప్పుడు ఇన్నే ఉంటాడాయే. అటు వీకుమా, నువ్వు ఇక్కడ ఎందుకుండు. వాడు ఇటే వస్తాడు. సరే మళ్ళీ చెయ్యు. ఏమైంది ఇటు వస్తాను? ఎందుకే రావద్దా? కాదు, ఎందుకు వస్తాను? ఓ పంచాయతీ రా, కుయ్యమనులు లేకపాయే, కుట్టుకుమనులు లేకపాయే, నీకు అడగరాలేదా? చెప్పలేదురా మీ మమ్మీ కాస్త పైనంక పోయి కొనుకొచ్చుకుందంతి. ఇట్లకు వా ఫస్ట్ ఒర్రకు నువ్వు ఈడ. ఏంటి ఇంట్లోకి పోయేది? వారికి నీ కొడుకు గంతగనం భయపడుతున్నావు, నీకు నోరు తెరిచి అడగరాలేదా? నీకు హక్కు లేదా? అరే ఇప్పుడు అడిగినా లేదా? 10 గుంటల ముచ్చట తీసిన కదా, అడిగిన కదా, అమ్ముతామని అన్నారు కదా, ఇస్తామని అన్నారు కదా, నువ్వెందుకంత ఆగమైతున్నావు? అమ్మిస్తారు, అవి ఎంత వస్తాయి? ఎంత అన్నరా అనే ఒర్రకు, నేనేదో ఒక పని చూసుకుంటా కదా. నువ్వు మత్తి చూసుకున్నట్టే ఉన్నావు పని. మేరముఖం పెట్టుకొని నువ్వు పని చేసి మమ్మల్ని జాదటట్టే ఉన్నావు. ఎందుకే ఇప్పుడు గంత కోపానికి వస్తున్నావు? నాకు అర్థం కాదు. యూత్తనా నాకు అంత మంటలెత్తుంది. పో, ఆమె దగ్గరికి పోయి ఆడనే ఉండు పో. ఓ పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇప్పడుసుంది కరెక్ట్, ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా గాని నన్ను ఆగం చెయ్యకు, నాకు తలకాయ నొప్పి లేపియకు. నీ అవ్వ ఎంతో కొంత ఇచ్చిరు కదా, ఇక సంతోషపడుతుంది, నన్ను మంచిగా చూసుకుంటది, నాతోటి మంచిగా మాట్లాడుతుంది అని ఆశతోటి నేను ఉరకత్తా అంటే ఏమో కయ్య ఉర్రబడితివి. ఇంట్లోకి పోతాడు బాడుకోవు. ఇంట్లుంటే నేను నా లవర్ తోటి ఎట్లా మాట్లాడత్తది? ఏదో రకంగా లొల్లి చేసి ఎలా కొడతారేంటి రాత్రి వరకు. ఎందుకే అమ్మా అట్లా చేసినావు లాస్ట్ మినిట్లా? పోని బిడ్డ, ఎవ్వల పాపం మనకు తలగద్దు. నాకు నువ్వు ఉన్నోనివి ఒక్కోనివి, నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, అర్థమైందా? ఏమో గట్లనే ఏడ్చి శాపనార్థాలు ఏమన్నా పెడితే నీకు తాకుతాయని భయంతో పీకని అని ఆయనత దమ్మి దాని ముఖాన వారేద్దామని ఇక నేను సప్పుడేక అన్నా గట్లా. నాకైతే ఆమెకి ఇచ్చుడు అనేది అస్సలకే ఇష్టం లేదమ్మా. ఇక నువ్వు అనుడితోటే నేను షాక్ అయినా, ఇక నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలని సప్పుడేక ఉన్నగంతే. సరే తీ బిడ్డ, నువ్విప్పుడు ఏదన్నా ఇంకేమన్నా చదువుతావా, లేకపోతే జాబ్లకు ట్రై చేస్తావా? చేస్తున్నా కదమ్మా, ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వాటి కొద్దీ అన్నిటికీ అప్లై చేస్తానా, చదువుతానా, రాస్తానా, ఏదన్నా ఒకటి తగలపోదా అని. ఒకటి తలుగుతుంది అని ఆశతోటి ఉండే బదులు ఒక్కదానికి ప్రయత్నించుకుంటా ఇంకొకటి వేయడం అనేది బెటర్ బిడ్డ. ఎందుకు అనంటే ఇప్పుడు మన బతుకులు మంచిగా లేవు, ఏదన్నా ప్రైవేట్ గా నువ్వు చూసుకో. నేను కూడా అదో పనికి ఇదో పనికి పోతా. అమ్మా నువ్వు ఏ పనికి పోవడం అవసరం లేదు, నిన్ను నేను చేసుకుంటా, నిన్ను నేను చదువుకుంటా. నువ్వేం పని చేయకుండా ఇంట్లుంటే అయిపోతుంది. నేను ఏదో ఒక పని చూసుకొని చేస్తతి అమ్మా. సరేనా? బంటిగాడిని ఉన్ను టిల్లుగాడిని పట్టుకొని రేపు పోతాం, ఏదైనా ట్రై చేద్దాం, ఏదైనా ఆఫీస్లో ఏదైనా ఉంటాయా మరి, లేకపోతే ఎట్లా అనేది. సరే బిడ్డ. రాలే అయ్యి అటే వేయండా? అటే పోయినట్టున్నాడు, ఏటన్నా పోని మాకేంది. సరేలే. నువ్వు అమ్మమ్మ దగ్గర వండుకోపోరా. లేదు వద్దు, నువ్వు నడువు అని చెప్పినప్పుడు నువ్వు మళ్ళా నాతోటి దెబ్బలు తినకు. ఏమైందే? నా మీద కోపం ఉంటే నా మీద తీయాలి గాని బిడ్డ మీద ఎందుకు తీస్తానవు? ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? ఎందుకుంటా? నా పెళ్ళం దగ్గర నేనుండకపోతే ఎవరుంటారే? ఓ నీ పెళ్ళం అక్కడ ఉంది పో, మొదటి భార్య. ఆస్తి అంతస్తు ఇచ్చినావు కదా, దాని దగ్గరికి పో. ఓ పిచ్చి పిచ్చి నాటకాలు వేయకు. నేను అప్పడుసుంది ఇప్పటికీ కలిసి ఉన్నది నీతోటే, అర్థమైతుందా? ఆమెకు నా మీద మనసు అనేది ఇరిగిపోయింది. ఏదున్నా నాకు ఫీలింగ్స్ నీ మీదనే ఉన్నాయి, నాకు అర్థమైతుందా? నాకు లేవు ఇప్పుడు. ఏంటే? అవును, నాకు ఇప్పుడు ఏ ఫీలింగ్స్ లేవు. నాకు పిల్ల బతుకు ఎట్లా అన్నట్టు నాకు భయం అనేది సొచ్చుకున్నది. నువ్వు నడువు, నువ్వు ఏ పని చేసుకుంటావో ఏ పని చూసుకుంటావో చూసుకున్నాకనే నా దగ్గరికి రా, అంతవరకు ఆన్నే ఉండు. గట్లంటే ఒప్పుకుంటారానే? ఇప్పుడు ఆడ కొన్ని రోజులు ఈడ కొన్ని రోజులు కదా, ఈడ 15 రోజుల నుండి పోతా, అక్కడ ఉంటా. లేదు, ఆన్నే 15 రోజుల నుండి ఇక్కడికి రాపో. ఎందుకే? అంతే, ఇక నేను చెప్పింది నువ్వు విను, నువ్వు చెప్పింది నేను వినడానికి ఈడ ఏం లేదు, అర్థమైతుందా? సరే రేపు పోతుంది. రేపు అవసరం లేదు, ఇప్పుడేవో. నువ్వు ఇప్పుడు ఏం పెట్టిందో అని కానీ నువ్వు ఇక్కడ ఉంటావు, దర్జాగా తింటావు. నాకేం పెట్టినావు, ఏం రాసిచ్చినావు, ఏం చేసినావు?
ఇట్లనే టార్చర్ చేస్తావా ఇప్పుడు 10 అవుతుంది ఈ 10కి బొమ్మని అని అంటే ఏమన్నట్టు ఆ అప్పడుసుంది బొమ్మని అంటున్నా, మరి నువ్వు ఎందుకు పోతలేవో నాకు అర్థమైతలేదు. కోపం చల్లార పెడదామని నేను ఈ రాత్రి ఉందామని అంటే పో 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 అని అంటావు. ఓ ఇప్పుడు దాని దగ్గరికి పోయి ఏదన్నా పని ఎత్తుకులాడు. ఈ 15 రోజులల్లా పని ఎత్తుకులాడి పనిలా దిగు, నా దగ్గరికి రా. అర్థమైందా? ఇప్పుడు నేను పోవాలి అంతే కదా. అవును అంతే, పో. సరే పోతానా, ఆ విలువ నేను లేకపోతే తెలుస్తుంది నీకు. ఏ పీకుబే, నీ విలువ నాకు తెలిసేదేంది. హలో, వచ్చినావా? దా దా దా, డోర్ తీసే ఉందిదా. నువ్వు లోపలికి వచ్చినాక నేను డోర్ ఎత్తా. ఇంటెనక వచ్చినావు కదా. సరే దా. ఏంద్రా బని మీదనే వచ్చినావు? ఏమైతుంది ఇక మళ్ళా అంగి పాయింట్ వేసుకొని వస్తే నా భార్య ఎటు పోయినావు నువ్వు అని అంటది. అందుకే ఇక ఇట్లనే వచ్చేసిన. ఎల్లగొట్టినవా ఇక నీ మొగుణ్ణి? వీకుమన్నా పోను అనంటే అస్సలకే పోను పోను అననుడు. ఇక పో పో అని పట్టుబట్టిన ఆయనత పీకిండు. ఈ గురించే నువ్వు వస్తావని. అవునా? అంటే నా మీద ప్రేమ బాగానే పెరిగిపోయింది. ఇప్పటి నుండో ఉంది, కానీ నువ్వు బయట విప్పాలని నేను విప్పలేదు అంతే. అమ్మ దొంగ. అవును. డోర్ పెట్టిరా పో. సరే. అవ్వ ఈ పూర అట్టిగానే పడ్డదింది నాకు. ఇప్పడుసుంది దీంతో ఆట ఆడుకోవచ్చు ఇక. ఏమైంది గీ రాత్రి వచ్చినావు? ఏం లేదు. కాదు, గింత రాత్రి ఎందుకు వచ్చినావు? అంటే అయిపోవు కదా. లొల్లి పెడతాందని చెప్పినా కదనే. పో పో పో, నీ ఇష్టం ఉన్న కాడు ఉండు, పో, నువ్వు ఇక్కడ ఉండద్దు, ఏదైనా పని చేసుకుంటే నేను నా దగ్గర ఉండాలని లొల్లి పెట్టేది పెడతాంది. అందుకే ఇక నాకు మనసున పట్టక వచ్చేసిన. అవునా? అబ్బో, దాని తెలివి పాడగాను. ఇన్ని రోజులు కుయ్యి మనకపాయే, ఇప్పుడు ఆగుతలేదా ఇక బొడ్డి? నువ్వు కూడా ఉండమంటే ఉంటా, లేకపోతే పోయి రోడ్డు మీద పక్క కన్నా పండుకుంటా. నేను దానంత చెండాలపు దాన్ని కాదు, అది నీకు అర్థమైతే చాలు. పండుకో. తిన్నావా అన్నం? తిన్నా. సరే పండుకో. ఇక దోస్తులు చూసిర్రా, ఇది జరిగిందన్నమాట. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది, అసలు ఏం కాబోతుంది అనేదైతే చూస్తూ ఉండండి. చెప్పినాం కదా, స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని. మీరు అనుకుంటారు కావచ్చు, రానికే న్యాయం జరుగుతుంది కదా, అంటే ఇట్లా పైసలు ఇస్తున్నారు కదా అని అంటారు. సో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి, మీకు తెలుస్తూ ఉంటది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.